రద్దు చేయకపోతే లోపల పెత్తనం చెలాయించే వాళ్ళతోని మీ విధానాన్ని ప్రకటింపజేయమని అడుగుతున్నాం మేము. వాజ్పేయి గారు కూడా అందులోనే చేసిరు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇవి అమలు జరిగినాయా? ఏ విధానమైనా మనతోని చర్చించాల్సిన అవసరం లేదు. చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి, ప్రజాస్వామికవాది అని మనం అంటున్నాం. మనం ఆయనతో కలిసి పనిచేసినామని కాదు, ఆయన విధానాలను మనం చూసుకుంటూ వారు మనకు అందించిన ఆదర్శాలను చూసుకుంటూ మనం మాట్లాడుతున్నాము. ఈరోజు ఇది రేవంత్ రెడ్డికి ఎవరితో పరిచయం ఉంది, రేవంత్ రెడ్డితో ఎవరు కలిసి పనిచేసింది అనేది ఇక్కడ చర్చ కాదు. ఆ సంస్థ యొక్క విధానము, ఆ రాజకీయ పార్టీ యొక్క మేనిఫెస్టో. సో ఇక్కడ వ్యక్తుల ప్రస్తావన కాదు, ఇక్కడ సంస్థలు ఏం నిర్ణయం తీసుకుంటే సంస్థల యొక్క విధానం మీద మనం చర్చ చేసుకుంటున్నాము. ఇవాళ ఎక్కడ కూడా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వివరణ ఇవ్వడం లేదు. నేను కేటీఆర్ను అంత సీరియస్గా తీసుకొని నీకు ఎప్పుడో చెప్పిన మేనేజ్మెంట్ కోట వాడు పిల్లగాడు పొద్దుపోయినప్పుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడతాడని. కేసీఆర్ మాట్లాడితే డెఫినెట్గా మాట్లాడతా.